కూడా కోపం తెప్పించిన ఆ ఇడియట్ ఎవరు? ఏం చేశాడు? వాడేం చేసినా వెధవ పనులే చేస్తాడండి. అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్నగారు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఆ అమ్మాయి కూడా బాగుంటుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. నువ్వు ఇలా ఎవరో అమ్మాయిని చేసుకుంటానంటే నేను అవతల వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? మీకు మాట ముఖ్యమా, నా సంతోషం ముఖ్యమా? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు. తన పేరు లల్లి. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. దయచేసి మీ మాట కోసం నా జీవితాన్ని నరకం చేయకండి. నమస్కారం దొరగారు. నమస్కారం అయ్యా. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏం ప్రెసిడెంట్ గారు ఇలా వచ్చారు? అమ్మవారి తిరునాళ్ళు దగ్గర పడుతున్నాయి కదయ్యా, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాం. ఏం బాబు బాగున్నారా? బాగున్నానండి. తమ పేరు మనూళ్ళో మాత్రమే కాదు బాబు, చుట్టుపక్కల ఊళ్ళలోనూ మారుమగిపోతోంది. దొరగారు అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అవబోతున్నాడా అని అందరూ అడగటమే. మనూరు నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంటే మా అందరికీ గర్వంగా ఉంది. మీలాంటి వారి వల్లే మన ఊరికి పేరొచ్చేది. అబ్బాయి గారు ట్రైనింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి బాబు పేరుతో అమ్మవారికి పూజ చేస్తూనే ఉన్నాం. ఏదో మీ అందరి అభిమానం, ఆశీస్సులు. ఏం బాబు, ఎప్పటి నుంచి ఉద్యోగంలో చేరేది? పోస్టింగ్ ఆర్డర్స్ ఇంకా రాలేదండి, త్వరలోనే వస్తాయి. మొదటిసారి యూనిఫామ్ వేసుకోగానే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి. అలాగే, మీరు మాట్లాడుతూ ఉండండి. చెప్పండి ప్రెసిడెంట్ గారు, అందరూ బాగున్నారుగా? బాగున్నారు దొరగారు. తమరుండగా ఈ ఊరికి, ఈ ఊరి జనానికి లోటే ఉంటుందండి. అయ్యో, నాదే ఉందండి, అంతా తల్లిదయ్య. తిరణాళ్ళకి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆ ఏర్పాట్లన్నీ చక్కగా జరిగిపోతున్నాయ్యా. కాకపోతే అన్నీ బాగా రేట్లు పెరిగాయి కదా, కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యేలా ఉంది. అమ్మవారి విషయంలో ఖర్చు గురించి ఏమీ ఆలోచించకండి. ఆ తల్లి సంతృప్తి పడితేనే ఈ ఊరు చల్లగా ఉంటుంది. తమరున్నారు కాబట్టి ఖర్చు గురించి ఎలాంటి బెంగా లేదు. మన ఊరి పేరు నిలబెట్టేలాగా ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఈ సంవత్సరం అమ్మవారికి తమరు బంగారు కిరీటం చేయిస్తానని చెప్పారు. తిరునాళ్ళప్పటికీ కిరీటం కూడా వస్తే అమ్మవారు నిండుగా ఉంటుంది. ఆ విషయం ఒకసారి చెప్పి వెళదామని. కిరీటం తయారు చేయించడం అయిపోయింది, వచ్చి తీసుకెళ్లమని వాళ్ళు కబురు చేశారు. రేపే వెళ్తున్నాను. అలా అయితే ఈ సంవత్సరం అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ తల్లిని అలా చూడాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఆ కోరిక తీరబోతోంది. ఏంటి ఆ చదవడం? ఏదో నావెల్ చదివినట్టు. ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు పద్ధతిగా చదవాలి. దిద్దే వాళ్ళదైతే పాస్ అయ్యి మేము ఎలా చదివితే ఏముందిలే. చదువు అంటే సరస్వతీదేవి. మన మీద మనకి గౌరవం లేకపోయినా మనం చదివే ఆ తల్లి మీద ఉండాలి. లే పైకి. నాకు రెండో మొగుళ్ళ తయారయ్యావే నువ్వు.
సరేలే, రెడీ అవ్వు, బుక్ షాప్ వరకు వెళ్ళొద్దాం. ఎందుకు? కొత్త సిలబస్ కి సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయంట. వాటిని ఫాలో అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటుందని లెక్చరర్ గారు చెప్పారు. ఏదో పట్టక బుక్కు పట్టాను. వారం రోజుల ముందు నుంచి రుబ్బితేనే గాని ఈ బుర్రకి అక్షరాలు అతుక్కోవు. నీలాగా నైట్ చదివి తెల్లారేసరికి ఎగ్జామ్ రాయగల టాలెంట్ నాకు లేదుగా. నువ్వు వెళ్ళిరా, నేను చదువుకుంటాను. వచ్చా కూడా చదువుకోవచ్చులేవే. లేదు లేవే, నువ్వు వెళ్ళిరా. తోడుంటే బాగుంటుందని కదా. స్కూటీ ఎక్కు, వెనక నేనున్నానని ఫీల్ అవ్వు, అదే తోడు. మా ఆయన లేకపోయినా ఆయనున్నట్టే దిండు వాటేసుకొని నేను పడుకోవట్లేదు. ఇది అలాగే అన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోరు తెరిస్తే మొగుడు మొగుడు మొగుడు. సర్లే, నేనే వెళ్తాను. నీకు పెళ్ళైతే తెలిసేదే నా బాధేంటో. దొరగారు వచ్చినట్టున్నారే. నమస్తే దొర. నమస్కారం. రండి. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు దొరగారు? ఇప్పుడేమో దాచారి గారు, అమ్మవారి కిరీటం అయిపోయిందా? అయ్యో, తమరు చెప్పాక ఆలస్యం చేస్తానా? అందులోనూ తిరణాల దగ్గర పడుతుంటేను. సమయానికి అందించగలరో లేదో అని చిన్న భయం అయితే నా మనసులో ఉండింది. అమ్మమ్మ, తమర్ని ఇబ్బంది పెట్టగలనా? మీరు చెప్పినట్లుగానే అమ్మవారి కిరీటాన్ని శాస్త్రోక్తంగా తయారు చేశాను. ఆ నమ్మకంతోనే ఈ కార్యాన్ని మీకు అప్పగించాను. ఓసారి చూపిస్తారా? తప్పకుండా. స్వచ్ఛమైన బంగారంతో వజ్రకరూరు నుంచి రాళ్లు తెప్పించి మరీ తయారు చేశాను. మీ కష్టం కళ్ళకి కనిపిస్తోంది ఆచార్య గారు. ఈ కిరీటం ధరించాక మా తల్లి కళకళలాడిపోతుంది. ఇక బయలుదేరుతాను ఆచార్య గారు. మంచిది దొరగారు, వెళ్ళిరండి. తిరణాళ్ళకి కుటుంబ సమేతంగా మీరు రావాలి. అలాగే, తప్పకుండా వస్తాం దొరగారు. నేను తీసుకొస్తాను, పదండి దొరగారు. అలాగే. వెళ్ళొస్తాను ఆచార్య గారు. మంచిదండి, నమస్కారం.
దొర కిరీటం తీసుకుని వెళ్తున్నాడు రా. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మనకి. కొట్టేస్తే కోటి, లైఫ్లో సెటిల్ అయిపోతాం రా. వాడు కిరీటం చేయించింది అమ్మవారి కోసం కాదురా, మన కోసం. అయితే పదరా. రేయ్, ఎవరా మీరు? ఎవరా మీరు? కారు ఎందుకు దిగాలి? ఏంటి దౌర్జన్యం? ఆయన ఎవరు తెలుసా మీకు? రేయ్, నేనెవరో తెలుసా మీకు? నువ్వు ఎవరైతే మాకేంటి, మర్యాదగా కిరీటం ఇస్తే వెళ్ళిపోతాం. ఇవ్వకపోతే నీ ప్రాణాలు తీస్తాను. దిగరా, దిగో. దిగో. అసలు ఎవరా మీరు? ఏమిటి ఏమిటి దౌర్జన్యం? మర్యాదగా ఇచ్చేయ్. అది దేవుడి సొమ్మురా, కళ్ళు పోతాయిరా. మీకు కావాలంటే నా దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా ఇచ్చేస్తాను రా. నువ్వు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ₹1,00,00,000 వదిలేసుకోమంటావా? మిమ్మల్ని దేవుడి సొమ్ము కావాలరా మీకు? ఏంటో గొడవ? అమ్మా, వీళ్ళు అమ్మవారి కిరీటాన్ని దొంగతనం చేయాలని చూస్తున్నారమ్మా. ఆ కిరీటాన్ని తీసుకోమ్మా. నువ్వు వచ్చావంటే చంపేస్తా.
అమ్మా, అది అమ్మవారి కిరీటం. ఈ నీచుల చేతులు దాని మీద పడకూడదు. నువ్వు దాన్ని తీసుకెళ్ళమ్మా, త్వరగా తీసుకెళ్ళమ్మా. సార్ మరి మీరు? నా గురించి ఆలోచించకమ్మా, త్వరగా తీసుకెళ్ళమ్మా. రేయ్, పారిపోతుందిరా రేయ్. రేయ్, ఇటుపక్క వెళ్ళి ఉంటుంది. చున్నీ ఇక్కడే పడింది. చున్ని పడలేదు, పడేసింది. ఇటుపక్కే పోయి ఉంటుంది. పద. పద. చేయొద్దు. దొరికావే. మీకు దండం పెడతాను. కిరీటం ఇచ్చేయి, నిన్నేం చేయను. నిజంగా నన్నేం చేయరుగా? ఏం చెయ్యం, ఇచ్చేయి. ఇస్తాను. మర్యాదగా ఇచ్చేయి. ఇచ్చినా వదిలేస్తారని నమ్మకం ఏంటి? ఖచ్చితంగా వదిలిపెడతాం. అక్కడే ఉండండి, కింద పెడతాను. మళ్ళీ పారిపోతావా? క్షమించమ్మా, నీ
కిరీటాన్ని కాపాడుకోలేకపోతున్నాను. ఇచ్చేయి.